విశ్వాస ప్రమాణం చెప్పుట్ల ప్రభా తండ్రి నాయన మరి ఇప్పుడు రీటా సైమన్ గారి ద్వారా మాకు వర్తమానాన్ని ఇవ్వనే ఉన్నారు. నీకు వందనాలు. ప్రతి విధమైన ఆటంకము అడ్డును తొలగించండి. ఇంటర్నెట్ ప్రాబ్లము, ట్రాన్స్లేషన్ ప్రాబ్లము తండ్రి నన్ను వెనకపోవడం ఇవన్నీ నాయన ఆటంకాలుగా సైతాన్ని మా ముందు ఉంచుతుంది. దాన్ని దూరపరచండి ప్రభా. తండ్రి నాయన నిద్రమత్తు నుంచి కూడా తీసివేయండి ప్రభా. అందరూ అటెంటివ్ గా ఉండడానికి ఇంకా ఎవరెవరైతే రావాలనుకున్నారో ఆ జూమ్ లోకి అడవడానికి సహాయం చేయండి. తండ్రి నాయన మాకు దీవెనకరంగా చేయండి. ప్రతి వాక్యము నాయన ఎంతో నాయన కష్టపడి శ్రమించి నీ పాదాల దగ్గర కనిపెట్టి పొందుకొని మాకు వివరిస్తా ఉన్నారు. అది నాయన మేము నిర్లక్ష్యంగాను నాయన టేక్ ఇట్ ఈజీ అనుకోకుండా ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని మరి మా రక్త మాంసముల్లో ఇముడ్చుకొని దాని ద్వారా దీవెని పొందుకుని ఆశీర్వాదం పొందుకుని ప్రభా ఇతరులకు మేము ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేయండి. తండ్రి నాయన కూడి వచ్చిన అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు ఎంతమంది ఉన్నారో వారందరినీ నాయన వారి వ్యక్తిగత అవసరతలను మీరు తీర్చమని అడుగుతున్నాను. ఇప్పుడు మీ నామం మహింపరచబడడానికి మీరు వాడుకోమని నజరేయుడైన శక్తిగల యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. మరి అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసిఎస్ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాల పైగా సిఎన్ఐ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. మిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Thank you, Dr. Swaroop. Thank you. So before we begin, let's say a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. Speak through me, Heavenly Father, that I may bring your word, Heavenly Father, to all who hunger for your word, Heavenly Father. And I pray, Heavenly Father, that the words I speak, Heavenly Father, may be a blessing to each one, Heavenly Father. I commit this morning, I commit each one into your mighty hands and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, friends, I hope all of you all had a lovely Easter. And today we are going to talk about resurrection. Joy and peace, power and new life are given through the resurrection of Christ. మరి స్నేహితులారా, మీరందరూ కూడా మంచి ఈస్టర్ పండుగను, ఈస్టర్ సమయాల్ని మరి జరుపుకొని ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనము పునరుద్ధానం గురించి ధ్యానం చేసుకుందాం. మరి పునరుద్ధానంలో ఉన్న యొక్క శక్తి, దేవుని ప్రేమ, మరి పలు అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. So we will be taking portion from the book of Psalms, Acts and Revelations. మరి ఈరోజు ధ్యానం కొరకు అపోస్తల కార్యములు, Psalms, కీర్తనలు, అపోస్తల కార్యములు, ప్రకటన గ్రంథం నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. okay. Now the book of Psalms, which we did last week and I think many times over before that, we have discussed it, and this book is classified. I would say it has been classified and referred to as a school of prayers. The book of Psalms
is also called the book of a school of prayers. మరి గతంలో కూడా నేను మీతో పంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథాన్ని సర్వసాధారణంగా ఏమని అనుకుంటారంటే ఒక ప్రార్థనలకి సంబంధించిన ఒక పాఠశాలగా ఈ కీర్తన గ్రంథాన్ని చూస్తారు. And why is it called a school of prayers? Because like the school that is made up of many classes and sections, so is the book of Psalms. మరి ఒక పాఠశాలలో అనేకమైన తరగతులు మరి సెక్షన్స్ ఏ విధంగా విభజింపబడి ఉంటాయో అలాగే కీర్తనల గ్రంథం కూడా మరి అనేకమైన రకరకాల ప్రార్థనలతో కూడిన ఒక పాఠశాలగా ఉంది కనుక దాన్ని ప్రార్థనల పాఠశాలగా మరి పిలుచుకుంటారు. Now 73 of the 150 Psalms is attributed to David. ఈ కీర్తనల గ్రంథం మొత్తం 150 అధ్యాయాల్లో 73 కీర్తనలు దావీదు చేత రచించబడినవని పరిగణిస్తారు. And Psalms 120 to 134, which is also called the Song of Ascent, is also a pilgrim song, and this is also known as the gradual song. మరి కీర్తనలు 122 నుంచి 134 కీర్తనలు మరి సర్వసాధారణంగా ఎలాగా పరిగణించబడతాయి అంటే అవి ఆరోహణానికి చెందినవి, మరి ఒకలాంటి క్రమేణ మరి అభివృద్ధికి సంబంధించినవి, ఈ విధమైన అంశాలు కలిగిన కీర్తనలుగా, అలాగే యాత్రకు సంబంధించిన కీర్తనలుగా కూడా పరిగణించబడతాయి. Now these hymns from 120 to 134 were sung by the Israelites when they were on their way from Jerusalem to Babylon. ఈ కీర్తనలు 122 నుంచి 134 వరకు ఉన్న కీర్తనలు యెరూషలేము వరకు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు బబులోను చెర నుంచి యెరూషలేము వరకు వచ్చిన ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళు పాడుకొనిన కీర్తనలుగా మరి పరిగణించబడ్డాయి. So why do we say sections when I said that they are comprised of sections, many classes and sections? It is because of the many moods it can be classified into. మరి ఒక పాఠశాలలో సెక్షన్స్ ఉంటాయి, తరగతులు ఉంటాయి అని అనుకున్నాం కదా, అలాగే కీర్తనల పుస్తకంలో కూడా ఉంటాయి అని మనం చూసాం. మరి ఎందుకు ఆ విధంగా మరి గుర్తించబడ్డాయి ఈ కీర్తనలు అంటే, ఈ కీర్తనల్లో మన యొక్క అనేక రకాలైన భావాలు, మరి రకరకాలైన మరి సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, రకరకాలైన భావాలు ఈ కీర్తనల్లో ప్రార్థనాపూర్వకంగా కీర్తనలుగా రాయబడిన కీర్తనలు. Now, if we will take up Psalm 114, we'll take up Psalm 114, and this is all about our Lord's wonder at the Exodus. When I say Exodus, it is the Exodus, the leaving of the Israelites from Egypt. మరి కీర్తనలు 114వ కీర్తన మరి నిర్గమము, ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి ఆ యొక్క వాగ్దాన భూమి కనాను దేశానికి ప్రయాణమయ్యే ఆ యొక్క నిర్గమం, దాని గురించిన కీర్తనగా 114వ కీర్తనని మనం చూడగలం. And Psalm 114 describes the scenes before them. మరి వాళ్ళు ఆ యొక్క ఐగుప్తుని విడిచి ప్రయాణమయ్యే ఆ యొక్క నిర్గమము, ఈ యొక్క సందర్భాన్ని వారి కళ్ళకి కనిపిస్తున్న ఆ యొక్క దృశ్యాలన్నిటినీ కూడా వివరించే కీర్తన 114వ కీర్తన. And Judah becomes God's holy place or sanctuary. యూదా
మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలముగాను మందిరముగాను పరిగణించబడుతుంది. And Israel becomes God's domain. ఇశ్రాయేలేమో దేవుని యొక్క స్వాస్థ్యముగా మరి చూడగలం. And now this psalm describes the wonder scenes. Psalm 114 describes the scenes and wonderment of the people of God. మరి ఈ కీర్తన 114వ కీర్తన ఈ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి వెళ్తా ఉన్న టైంలో వాళ్ళు దేన్నైతే చూసి బహుగా సంబరపడి ఆశ్చర్యపోయారో వాటి యొక్క భావాలు ఈ కీర్తనలో రాయబడినవి. Which the people of Israel see when they leave, when they realize and see in their exodus from oppression. మరి ఆ యొక్క బానిసలుగా వాళ్ళు పీడించబడుతూ ఉన్న ఆ యొక్క ఐగుప్తుని విడిచి వాళ్ళు బయటకు వచ్చి మరి ముందుకి కొనసాగే క్రమంలో వాళ్ళు చూసిన దృశ్యాలు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహాఘనత, ఆ యొక్క ప్రయాణంలో వారు చూస్తూ ఉన్న ఆ యొక్క అనుభవాలు వారు ఈ యొక్క కీర్తనలో ఆ యొక్క వాటన్నిటిని కూడా ఈ కీర్తనలో రాయబడి ఉండటం మనం గమనించగలం. So can someone read Psalm 114, 114? దయచేసి ఎవరన్నా చదువుతారండి. కీర్తనలు 114వ అధ్యాయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన. సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళాను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. Thank you, Prasida. And this is what the scene looks like. మరి How ఇప్పుడు beautiful it is. మరి చదవబడిన కీర్తనలో మరి ఎంత ఆశ్చర్యకరంగా, ఎంతో గంభీరంగా ఆ యొక్క దృశ్యాలని వివరించబడటం మనం గమనించాం. Yeah. This is when they are exiting, and when they realize and see that they are leaving, then there is such a weight of them. They see freedom. So this is what they see when they are looking over. The Israelites see what they are looking at, the young hills and how the mountains move. A beautiful scene that is being described when the Israelites are leaving. మరి సహోదరి సహోదరులారా, ఈ కీర్తనలో ఈ యొక్క ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క భావం, ఆ మనోభావాలు ఏ విధంగా మరి లిఖించబడినవి, వర్ణించబడినవి అంటే, అప్పుడు దాకా వారి భుజముల మీద, వారి జీవితాల మీద ఉన్న ఆ యొక్క పెనుభారం, ఆ భయంకరమైన మరి పీడించబడటం, వీటన్నిటిని అలాంటి ఐగుప్తు నుంచి వాళ్ళు విడిచి అలాగ బయటకు వచ్చి వాళ్ళు ఆ వాగ్దాన భూమికి ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో మరి విడుదల అనుభవిస్తూ, ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంభ్రమాన్ని అనుభవిస్తూ ఒక నూతన నిరీక్షణతో కూడిన ఆ యొక్క మనసుతోటి వాళ్ళ ముందున్న దృశ్యాల్ని, మరి సముద్రాన్ని చూసి, కొండలు, పొట్టేళ్ళు, గుట్టలు, గొర్రె పిల్లలు గంతులు వేసినని ఆ యొక్క మనోభావాలు వాళ్ళు ఈ యొక్క వాక్యంలో, కీర్తనలో వర్ణించబడటం మనం గమనించగలం. Okay. Now the next book we are going to be taking is the book of Acts. మరి రెండవ పుస్తకంగా బైబిల్ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యముల నుంచి కొన్ని భాగములు మనం చూద్దామండి.
And the book of Acts is the second book of Luke's work. మరి లూకా రాసిన రెండవ గ్రంథం ఇది. మొదటిదేమో లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యములు. ఈ రెండు కూడా లూకా చేత రాయబడినవి. And where he continues to write or presenting the biblical history, our biblical history. మరి ఈ యొక్క సువార్త అయితేనేమి, అపోస్తల కార్యములు అయితేనేమి, లూకా గారు మరి బైబిల్కి సంబంధించిన యేసు ప్రభు గురించిన ఆ యొక్క విశేషాలంతా కూడా, ఆ చరిత్ర అంతా కూడా రాశాడు. And he continues to write about this salvation that was promised to the Israelites. If you remember the Old Testament, it was salvation was promised to the Israelites. మరి ఆయన రాస్తూ అపోస్తల కార్యంలో ఇంకా ఏమి ప్రస్తావించాడంటే, ఆ పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలకి ఈ యొక్క రక్షణ వాగ్దానం చేయబడింది వాళ్ళకి. మరి ఆ యొక్క విషయాలను కూడా పొందుపరిచాడు అపోస్తల కార్యములలో. And this was accomplished by Jesus when he came. మరి పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా రాయబడిన ఆ యొక్క రక్షణ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ యేసు ప్రభు వారు ఏ విధంగా శిలువ మీద దానిని చేసి చూపించారో, దాని యొక్క ముగించారో, ఆ ముగింపుని ఏ విధంగా ఇచ్చారో, ఆ రక్షణని ఆయన ఏ విధంగా సాధించి పెట్టారో మనకి వివరించాడు లూకా గారు. Then by the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ నింపుదల గురించి ప్రస్తావించాడు. and later also to the Gentiles. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీలకి మరి ఆయన నింపుతూ ఇశ్రాయేలీల మీద కృమ్మరించబడుతూ వచ్చారో, మరి అపోస్తల కార్యాల్లో అన్ని జనుల మీద కృమ్మరించబడటం కూడా లూకా లిఖించాడు. And later it was accomplished by the people Jesus chose. యేసు ప్రభు వారు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారి ద్వారా మరి ఆయన చేసిన ఆ యొక్క కార్యములన్నీ కూడా అపోస్తల కార్యంలో రాయబడినవి. And the representatives he had chosen and prepared during his ministry. మరి యేసు ప్రభు వారు మరి తను ఏర్పాటు చేసుకున్న వారు శిష్యులు, అపోస్తలులు, వారిని ఏర్పాటు చేసుకొని వారిని తన జీవితకాలం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వారిని సిద్ధపాటు చేశాడు. ఇవన్నీ కూడా విశేషాలు లూకా అపోస్తల కార్యంలో రాయబడ్డాయి. But this was only possible after Jesus's resurrection. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క గొప్ప ఘనమైన కార్యములు ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమైనవి అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాత మాత్రమే సాధ్యమైనవి. When this act was commissioned. మరి ఈ యొక్క ఈ శిష్యులందరికీ కూడా ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఈ పరిచర్యకి, ఆ యొక్క పరిచర్య ఏ విధంగా సాధ్యమైందంటే యేసు ప్రభు వారు వారిని నియమించాడు. ఈ నియమించటాన్ని బట్టి వారు చేయగలిగారు. But Luke was very preoccupied with the Christian community. మరి ఈ లూకా తను రాస్తా ఉన్నప్పుడు ప్రధానంగా తను ఏకాగ్రత పెట్టిన విషయం ఏంటంటే క్రైస్తవ సమాజం అన్న అంశం గురించి. And was very spirit guided on the word. మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించాడు. And not only that, he was guided by the spirit of the word of salvation. మరి రక్షణ గురించిన ఆ యొక్క వాక్యము, ఆ యొక్క సారాంశము, దాని మీద కూడా ఎక్కువగా ధ్యానం పెట్టి ఆ యొక్క అంశాలను ఎక్కువగా ప్రస్తావించాడు. With the result, he left out a lot of detailed history. మరి ఈ విధమైన ప్రధానమైన అంశాలని మనసులో పెట్టుకొని రాయటం వల్ల అనేకమైన వివరాలు ఈ అపోస్తల కార్యములో రాయబడ్డాయి. Of most of the preachers.
వారు ఎవరెవరైతే పరిచర్య చేశారో వారి గురించిన అనేకమైన చారిత్రాత్మకమైన వివరాలు లూకా ఈ యొక్క అపొస్తల కార్యాల్లో రాశారు. And with the result, he concentrated only on the lines of Peter and Paul. మరి అపొస్తల కార్యంలో మిగిలిన శిష్యుల గురించి రాయబడినప్పటికీ కూడా ప్రధానంగా అపొస్తలుడైన పౌలు అలాగే పేతురు యొక్క వాళ్ళు చేసిన కార్యములు ఎక్కువగా మరి చోటు చేసుకున్నాయి. Which was his main line of interest. మరి ప్రధానమైన అంశాలుగా పేతురు చేసిన పరిచర్య, పౌలు చేసిన పరిచర్యని ఎక్కువగా ప్రస్తావించాడు. And I just wanted to let you know that it was Peter who we are sharing about, who was the leading member of the 12. మరి మనం గమనించినట్లయితే 12 మంది శిష్యుల్లో ఎక్కువగా ముందుండి మరి ఒక రకంగా నాయకత్వం వహించిన వ్యక్తి పేతురు గారు. And also he was a miracle worker. మరి నాయకత్వం వహించి ముందుండి ఆ బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగానే కాకుండా పేతురుని మరి మనం ఇంకా ఎలాగా గమనించవచ్చు అంటే ఎన్నో అద్భుతాలు చేశాడు పేతురు. ఇవన్నీ కూడా లూకా ఈ అపొస్తల కార్యంలో రాశాడు. Yeah, he was a miracle worker like Jesus in the Gospels. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభువారు ఏ విధంగా మరి అద్భుతాలు చేయటం మరి సువార్తల్లో రాయబడినాయో మరి అపొస్తల కార్యాల్లో అదే విధంగా పేతురు కూడా మరి ఈ యొక్క అద్భుతాలు చేస్తూ అనేకమైన పరిచర్యలు అద్భుతాలు ఏ విధంగా చేశాడో అవన్నీ కూడా పొందుపరిచాడు. He was also a spokesperson for the Christian community. మరి పేతురు ఇంకా ఏమి పరిచర్య చేశాడంటే క్రైస్తవ సమాజం అంతటి పక్షమున ఒక ప్రతినిధిగా తను నిలవబడటం, ఈ యొక్క విషయం కూడా లూకా ప్రస్తావించాడు. And largely responsible for the growth of the community in the early days. మరి అంతేకాకుండా ఆది సంఘంలో మరి ఆ యొక్క సంఘము అభివృద్ధి చెందటం, ఎక్కువ మంది ప్రజలు చేరటం, వారి యొక్క ఆత్మీయ జీవిత అభివృద్ధి, క్షేమాభివృద్ధి, వీటన్నిటి విషయంలో పేతురు చాలా ప్రధాన పాత్ర వహించాడు. And as I said, this was what Luke had recorded, because his main line of interest was the works of Peter and Paul. మరి ఇవన్నీ అంశాలు లూకా గారు అపొస్తల కార్యాల్లో రాసి ఉంచారు. అతని ముఖ్యమైన ప్రధానమైన అంశాలుగా ఏమి పెట్టుకున్నారంటే పౌలు చేసిన కార్యములు, అపొస్తల కార్యముల్లో ముఖ్యంగా పౌలు చేసిన కార్యములు, పేతురు చేసిన కార్యములను ఎక్కువగా ప్రస్తావించాడు. Now in the book of Acts, Luke has recorded the church's development. మరి ఒక సంఘము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఆ యొక్క నమూనా, ఆ యొక్క చరిత్రలో జరిగిన విషయాలు, మరి ఆ యొక్క సంఘం యొక్క క్షేమం, అభివృద్ధి, ఈ అంశాలు ప్రస్తావించాడు లూకా. From the time of Jesus's resurrection మరి యేసు ప్రభువారు పునరుద్ధానం అయిన ఆ యొక్క సమయం నుంచి తను ఈ యొక్క వివరాలు రాయటం ప్రారంభించాడు. to Paul's first Roman imprisonment. ఈ అపొస్తల కార్యములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వివరాలు ఉన్నాయంటే యేసు ప్రభువారు ఆరోహణమైన దినం నుంచి అసలు ఏం జరిగింది, ఎంతవరకు ఆ వివరాలు రాశాడంటే అపొస్తలుడైన పౌలు మొట్టమొదటిగా ఆ రోమా ప్రభుత్వపు చెరలోనికి వెళ్ళటం, పునరుద్ధానం, యేసు ప్రభు పునరుద్ధానం నుంచి పౌలు చెరలోనికి వెళ్ళటం, ఈ మధ్య కాలంలో జరిగిన అంశాలన్నీ కూడా రాశాడు అపొస్తల కార్యంలో లూకా గారు.
And this is where the book of Acts ends. మరి రోమా వారి యొక్క చెరలోనికి అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా వెళ్ళటం, ఆ యొక్క సంఘటనతోటి ఈ యొక్క అపోస్తల కార్యములు పుస్తకము ముగిస్తుంది. Okay, now Luke also in the book of Acts describes the coming up of Christianity. మరి అపోస్తల కార్యములు మరి మనం అనుకున్న విధంగా క్రైస్తవ సమాజం ఏర్పడటం అనే అంశాన్ని కూడా చక్కగా రాసి పెట్టారు. From its origin in Judaism, మరి యూదా మతం నుంచి ఒక క్రైస్తవ సమాజం, క్రైస్తవ యొక్క మతానికి సంబంధించిన సమాజం ఏ విధంగా పుట్టుకొచ్చిందో అది అంతా కూడా చక్కగా వివరించాడు లూకా గారు. to being a religion, మరి యూదా మతంలో నుంచి ఈ యొక్క క్రైస్తవ మతం ఏ విధంగా పుట్టుకొచ్చింది అది చక్కగా వివరించాడు. and the prominence of Israel in the divine plan of salvation. మరి ఈ రక్షణ అనే ఈ బృహత్తరమైన అంశంలో ఇశ్రాయేలీల యొక్క పాత్ర ఏంటో కూడా చక్కగా వివరించాడు. He saw the action of God laying open the hearts of humanity. మరి ఈ యొక్క మానవాళంతటి విషయంలో దేవుని యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ యొక్క అపోస్తల కార్యాల్లో చక్కగా రాసి ఉంచాడు లూకా గారు. To the message of salvation. మరి రక్షణ సందేశం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం మానవాళి పట్ల ఏమై ఉన్నదో మరి దేవుని యొక్క హృదయాన్ని చక్కగా చిత్రీకరించాడు అపోస్తల కార్యంలో. Now it is very important for us to know that Luke's historical date is very important. Can you please repeat, sister? Historical? Yeah, it is very important for us to know Luke's historical data is very important. మరి మనము విశ్వాసులంగా మనకి చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఏంటంటే లూకా తను అపోస్తల కార్యాల్లో రాసిన ఆ యొక్క చరిత్ర సంబంధించిన ఆ యొక్క విశేషాలు వివరాలన్నీ కూడా అవి చాలా పరిశీలించి పరిశోధించబడి తను సేకరించిన వివరాలు విశేషాలు ఈ యొక్క అంశాలు ఈ యొక్క రక్షణ గురించి కావచ్చు, యేసు ప్రభు వారి గురించి కావచ్చు, ఆ అంశాలన్నీ కూడా చాలా పరిశోధించి పరిశీలించి చరిత్రకు సంబంధించిన నిజాలు ఆయన రాశాడు. Luke really records historical dates to understand the church's early life and development. మరి ఈ యొక్క చరిత్రకి ఆ రోజుల్లో పునరుద్ధానం నుంచి రోమా చెరలోకి వెళ్ళిన అపోస్తలుడైన పౌలు జీవితం వరకు ఆయన రాసిన ఆ యొక్క వివరాలన్నీ కూడా అవి మరి రక్షణ జీవితానికి సంబంధించి, అలాగే ఆ రోజుల్లో సంఘము మొట్టమొదటిగా క్రైస్తవ సమాజము సంఘము ఏర్పడటం, అభివృద్ధి చెందటం ఏ విధంగా సాగినవి, ఏ విధంగా జరిగినవి, ఆ విశేషాలన్నీ కూడా చక్కగా వివరించాడు. Yeah, the early life of the church's development and the understanding and background. మరి ఆదిమ సంఘము యొక్క ఏర్పడటం, దాని అభివృద్ధి, మరి దాని యొక్క అసలు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏమై ఉన్నది చక్కగా వివరించాడు. If we read Acts chapter 5 verses 12 to 16, this speaks of the signs and wonders of the apostle, especially Peter. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క అపోస్తలులు చేసిన సూచక క్రియలు, మహత్కార్యములను గురించి మరి ఇక్కడ వివరించబడి ఉన్నాయి. ముఖ్యంగా పేతురు చేసిన క్రియలు, కార్యములు వివరించబడినాయి. షల్ వి రీడ్, సిస్టర్? Yes, please. ఎవరైనా చదువుతారండి? అపోస్తల కార్యములు 5:12 నుంచి 15 వరకు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను
అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు. కాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Thank you. Yes, this is all about signs and wonders, మరి about, అవును especially by Peter. ఆ, మరి చదవబడిన భాగం మరి అంతా కూడా అపోస్తులుల చేత చేయబడిన సూచక క్రియలు మహత్కార్యములు మరి ముఖ్యంగా పేతురు చేత చేయబడిన ఈ యొక్క సూచక క్రియలు మహత్కార్యముల గురించి మనము చదివాం. Now we will take up the book of Revelations, which is the last book or the 66th book in the Bible. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చూసుకుందాం. ప్రకటన గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకములలో చివరి పుస్తకం. And the 27th book in the New Testament. క్రొత్త నిబంధనలో చూసుకుంటే 27వ పుస్తకం. To be honest, the book of Revelation is quite difficult, but it is also very interesting. మరి నిజానికి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటాం చాలా కష్టం, కానీ చాలా ఆసక్తికరమైన పుస్తకం కూడా ఇది. Because it is all about symbols that have to be codified. మరి ఈ పుస్తకం నిండా కూడా రకరకాలైన గుర్తులు, చిహ్నాలు, వాటిని ఏదో విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అవి. And it is also a very interesting book. మరి ఈ యొక్క చిహ్నాలు అవ్వచ్చు, గుర్తులు అవ్వచ్చు, రకరకాలైన మరి కోడ్గా మనం వాటిని విప్పి గ్రహించుకోవాల్సిన విశేషాలు ఉండే పుస్తకం. చాలా ఆసక్తికరమైన పుస్తకం. And why do I say it is an interesting book? Because we all are curious to know about the end times. మరి ఆసక్తికరమైన పుస్తకం అని నేను ఎందుకు అంటున్నానంటే, మనలో అందరిలో కూడా మరి ఈ యుగాంతంలో ఏమి జరగబోతుంది అన్నది తెలుసుకోవటంలో మనందరికీ కూడా ఒక ఆసక్తి ఉంటుంది. Now, what do we say about the symbols? మరి ఈ సింబల్స్, ఈ చిహ్నాలు, గుర్తులు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినవి. వాటి గురించి మనం ఏమి చూడబోతున్నాం? Which the book of Revelations is full of. మరి ప్రకటన గ్రంథం నిండా కూడా మరి బూరులని, యొక్క పాత్రలని, రకరకాలైన చిహ్నాలు, రకరకాలైన గుర్తులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఏమి చూడబోతా ఉన్నాం? Now, if we take Revelations 15, chapter 15, verse 6. మరి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, shall we read, sister? Yes, just verse 6. Yeah. Just read verse 6. అమ్మ చదువుతారా? 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. It talks about the 7 horns and the 7 eyes. మరి ఈ 6వ వచనంలో 7 దూతలు, 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు మరి It talks, and then these 7 horns and 7 eyes, they represent, or these symbols represent rise, power, and knowledge. రైస్, వాట్ ఇస్ దిస్? Yeah, the 7 horns and the 7 eyes, they represent God's
power and his knowledge. మరి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి వాటిని మరి ప్రత్యక్షపరిచే విధంగా ఈ యొక్క కళ్ళు అవ్వచ్చు, పాత్రలు అవ్వచ్చు, ఆ యొక్క చిహ్నాలకి మరి మనం ఏ విధంగా చూడాలంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానమునకు సంబంధించిన వాటిగా మనం చూడొచ్చు. And this number 7 is the biblical number. మరి ఎప్పుడైతే ఈ ప్రకటన గ్రంథంలో మనము 7 అన్న సంఖ్యను చూస్తామో అది బైబిల్కి సంబంధించిన ఒక చిహ్నంగా ఒక గుర్తుగా మనం చూడొచ్చు. That is, it represents Rome, which is a city on 7 hills. మరి ఈ రోమా నగరాన్ని మనం చూసినట్లయితే ఆ రోజుల్లో అవి 7 కొండలకి సంబంధించిన ప్రాంతంలో అది నిర్మించబడింది. Now, this bones, the Rome that is on the 7 hills, is the fullness and completeness of what we can say the same thing about the perfection of Jesus. మరి యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణత, పరిపూర్ణత సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క మర్మము మరి దానికి ధీటుగా దానిని ఒక నీడగా లేకపోతే దానికి మరి పోలికగా ఈ యొక్క రోమా నగరం 7 కొండల మీద 7 పర్వతాలకు సంబంధించిన ప్రాంతంలో కట్టుబడి ఉంది. మరి ప్రభువుకి సంబంధించిన పరిపూర్ణత, సంపూర్ణత ఒక విషయం అయితే ఈ 7 కొండల ప్రాంతంలో నిర్మించబడిన రోమా నగరాన్ని మరి యొక్క వైపు మనం చూడొచ్చు. Now, this number 7 also speaks about the 7 churches in Asia, which we can find in chapter 1, verse 11. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం కదా. ఈ ప్రకటన 1 ఒక్క నిమిషం తీస్తాం. 11 నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ యొక్క 7 సంఘాల గురించి కూడా 7 అన్న ఆ యొక్క మాటని మనం చూస్తాం. ఈ 7 అన్న సంఖ్య ఒక మర్మముగా మరి ఒక చిహ్నంగా రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. And also, Bobby, read verse 20. 20వ వచనం కూడా నేను చదువుతానండి. ప్రకటన 1:20 అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. Now, the number 4, this represents the world. మరి ఇప్పటి వరకు మనం 7 అన్న సంఖ్య మర్మాన్ని కొంచెం సేపు ఆలోచించాము. ఇప్పుడు మనం 4 అన్న సంఖ్యని ప్రస్తావిస్తారు ఈ ప్రకటన గ్రంథంలో. 4 అన్న సంఖ్య మరి ఈ లోకాన్ని సూచించే సంఖ్యగా మనం చూడవచ్చు. And number 6 represents incompleteness, imperfection. మరి 6 అన్న సంఖ్య కూడా వాడబడుతుంది ప్రకటన గ్రంథంలో. 6 అన్న సంఖ్య దేన్ని సూచిస్తూ రాశారంటే అది అసంపూర్ణత, ఇంకా పరిపూర్ణత లేదు, పరిపూర్ణంగా లేని విషయాలని ఈ యొక్క 6 అన్న సంఖ్యని వాడుకొని ప్రస్తావిస్తారు. And the number 12 represents the 12 tribes and the 12 apostles. మరి 12 అన్న సంఖ్యని కూడా ఒక చిహ్నంగా, ఒక సూచనప్రాయంగా రాస్తారు ప్రకటన గ్రంథంలో. దాని వెనుకున్న మర్మం దేనిని సూచిస్తూ ఉందంటే ఈ 12 అన్న సంఖ్య 12 ఇశ్రాయేలీలు తెగలకి, వారి యొక్క 12 జాతులకి, అలాగే 12 అపోస్తలులకి సూచనగా 12 సంఖ్యని వాడుకుంటారు. And 1000 represents the immensity, because in those days when we talk about
1,000 people, it was like a huge gathering. మరి 1000 అన్న సంఖ్యని కూడా ప్రకటన గ్రంథంలో చూస్తాం. అది దేనిని సూచిస్తా ఉందంటే విస్తారమైన జన సమూహాన్ని లేకపోతే విస్తారమైన విషయాల్ని సూచిస్తా ఉంది. ఆ రోజుల్లో ఒక 1000 మంది అంటే వాళ్ళ దృష్టిలో అది ఒక చెప్పలేనంత ఎక్కువ మంది నంబర్ అన్నమాట, సంఖ్య అది. కనుక 1000 అన్న మాటని ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు అదెంతో విస్తృతమైన విషయము, విస్తారమైన జనం అవ్వచ్చు, విస్తారమైన విషయాలు అవ్వచ్చు. So when one reads the book of Revelations, reading the whole book, you will really come to know about a lot of symbols. మరి ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు ఈ ప్రకటన గ్రంథం నిండా కూడా అనేకమైన సింబల్స్, చిహ్నాలు, గుర్తులు మనం చూస్తూ ఉంటాం. Yeah, which are referred in the book. And also it contains an account of the vision. మరి ఈ గుర్తులు, చిహ్నాలే కాకుండా దర్శనాల గురించి కూడా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి ప్రకటనలో. Which have been taken from the book of Ezekiel, Zechariah, and Daniel. దానియేలు, జకర్యా, యెహెజ్కేలు గ్రంథాల్లో నుంచి కూడా తీసుకొనబడి ప్రస్తావించబడిన దర్శనముల గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. Now, the book of Revelation has actually come about in the beginning of the time of crisis. When crisis had come upon the people, that's when the book of Revelation starts. మరి ఆ యొక్క అప్పుడే సంఘము మరి ఏర్పడి అభివృద్ధి చెందుతూ క్షేమంగా ఉన్న కాలాల్లో వారికి అనుకోకుండా వారి విశ్వాస విషయంలో అవ్వచ్చు, జీవితాల్లో చాలా గొప్ప విపత్తులు సంభవిస్తాయి. అలాంటి సందర్భంలో రాయబడిన గ్రంథము ప్రకటన గ్రంథం. And this remains valid to and has a meaning for every Christian even till today. మరి ఈ రోజు వరకు కూడా ప్రతి క్రైస్తవుడికి ఎంతో ఆదరణ మరి నిరీక్షణనిచ్చే ఈ గ్రంథంగా ప్రకటన గ్రంథం నిలవబడింది. In spite of the evil that was abounding at that time, that was taking place at that time, both within the states or without, within and without the states, it all of us, the Christians from then to now, have been called upon. మరి ఈ ప్రకటన గ్రంథము రాయబడిన కాలాల్లో ఆ యొక్క విశ్వాసులు మరి వారికి సంభవించిన అనేకమైన విపత్తులు, ఆ యొక్క భయంకరమైన శోధనలు, మరి ఆ శ్రమలు, వీటన్నిటిలో మరి గొప్ప ఆదరణ ఇచ్చే గ్రంథముగా ఆ రోజు ఉన్న ప్రజలకి ప్రకటన గ్రంథము సహాయం చేయటమే కాకుండా ఈ రోజు వరకు ఉన్న మనకి కూడా మరి మన విపత్తుల్లో, మన శ్రమల్లో, మన ఆందోళనలో, మన జీవితాల్లో లోపల బయట మరి అనేకమైన విషయాల్లో ప్రకటన గ్రంథం మనల్ని ఆదరించే పుస్తకంగా నిలబడి ఉంది. Yeah, we both people then and now have been called upon, and I quote, to trust in the promise Jesus made to mankind, to trust in the promise Jesus made to mankind. మరి ప్రకటన గ్రంథము ఒక పిలుపిస్తా ఉంది. ఆ రోజుల్లో ప్రకటన గ్రంథం రాయబడిన రోజుల్లో ఉన్న ప్రజలకి ఒక పిలిపిచ్చింది. ఈరోజు నీకు నాకు ఒక పిలిపిస్తా ఉంది. ఏంటంటే యేసు ప్రభు నీ కొరకు చేసిన వాగ్దానాన్ని నువ్వు నమ్మటానికి ఆ పిలుపు. Which is, behold, I am with you always until the end of the age. దేవుడు చేసిన ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను, సదాకాలం యుగాంతం వరకు నేను నీకు తోడుగా ఉన్నాను అన్న వాగ్దానము నీవు నమ్మాలని ప్రకటన గ్రంథం ఒక పిలుపు ఇస్తా ఉంది. And this you can find in Matthew 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ వాగ్దానాన్ని మనం చూస్తాం. చదువుతానండి.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Yes, that is the promise our Lord has made to each one of us from then to now, and it is relevant not only up to now, but for all our future generation. మరి ఇప్పుడు చదవబడిన భాగంలో ఉన్న వాగ్దానం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్న వాగ్దానం మరి ప్రకటన గ్రంథం కాలంలో రాయబడిన కాలం నుంచి ఈ రోజు వరకు నీకు నాకు అది వాగ్దానంగా నిలిచి ఉన్నది. మన తర్వాత వచ్చే తరాలకు కూడా అది వాగ్దానంగా నిలిచి ఉండబోతుంది. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మాలని, మనస్ఫూర్తిగా నమ్మాలని ప్రకటన గ్రంథం నిన్ను పిలుస్తా ఉంది. Now, all of us who remain steadfast in faith and have confidence in the risen Lord, మరి మనలో ఎవరెవరైతే మన విశ్వాసంలో నిలకడగా ఉన్నామో, మరి ఆయన యందు నమ్మకం ఉంచి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నామో, whether we are suffering or enduring persecution, death, or martyrdom, ఒకవేళ మన జీవితాల్లో రకరకాలైన శ్రమలు, మరి ముఖ్యంగా మన విశ్వాసాన్ని బట్టి మనకు వస్తున్న శ్రమలు, కీడులు, అలాగే మరణాలు, వీటన్నిటి విషయంలో మనం తట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ఎవరెవరైతే నిలబడి ఉన్నామో నిలకడగా, they need not worry because they will triumph. They need not worry because they will triumph at the end. మరి ఇలాంటి నిలకడగా ఉన్న మనము ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది యుగ సమాప్తి వరకు కూడా మరి చివరికి ఒక విజయాన్ని మనకి సంపూర్ణంగా అనుభవించటానికి ఆ గురి వైపు, గమ్యం వైపు మనం వెళ్తా ఉన్నాం. And they will overcome Satan and his forces. మరి సైతానుని, వాడి బలమంతటిని కూడా సంపూర్ణంగా జయించి విజయాన్ని అనుభవించే ఆ యొక్క గమ్యం వైపు మనం వెళ్తా ఉన్నాం. Because of their trust in Christ. మరి విశ్వాసాన్ని బట్టి, వాగ్దానం ఎడల ఉన్న నమ్మకాన్ని బట్టి, మరి నిరీక్షణతో కూడిన ప్రయాణంలో ఆ యొక్క గమ్యం మనం చేరబోతున్నాం కనుక మనం తప్పకుండా విజయాన్ని అనుభవించబోతా ఉన్నాం. కనుక మనం ఆందోళన చెందన అవసరం లేదు. And this, my friend, is the message of the book of Revelations. కనుక స్నేహితులారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సారాంశము మనం చూసినట్లయితే ఇదే. మరి ఇలాంటి నిరీక్షణతో కూడిన ప్రయాణం, విశ్వాసంని మరి నిలకడగా ఉండి ప్రయాణం, మనం విజయం వైపు వెళ్తా ఉన్నాం. విజయాన్ని అనుభవిస్తూ అంతిమ విజయాన్ని మనం అనుభవించడానికి మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. కనుక ఇలాంటి సారాంశం మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్న అంశాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. Yes, a message of hope and consolation for all who dare to believe. మరి నిరీక్షణ, ఆదరణ, ఈ అంశాలు ప్రకటన గ్రంథం నిండా మన కొరకు ఎవరైతే దేవుని వాగ్దానాన్ని, దేవుణ్ణి నమ్మటానికి సాహసించే ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఆదరణ, నిరీక్షణ మరి అందించే పుస్తకంగా ప్రకటన గ్రంథం నిలబడి ఉంది. Now, if we read chapter 1, verses 9 to 20, ప్రకటన గ్రంథం 1:9వ అధ్యాయం నుంచి 9వ వచనం నుంచి 20వ వచనం వరకు దయచేసి చదువుకుందామండి. Shall we read? Yes, okay, read first. చదువుతారా సిస్టర్? ప్రకటన 1. చదువుతాను. 9 నుంచి 20 వరకు. అవునండి. ఓకే. Chapter 1, సహోదరుడను, verses 9 to 20. ఓకే. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి
ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని, కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. లాస్ట్ Yes. వచనం మరొకసారి చదువుతారా సిస్టర్? కొద్దిగా రాంగ్ వచ్చింది. 20th verse. 20వ వచనం మరి. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు ఆ 7 7 సంఘముల, ఆ 7 దీపస్తంభములు. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఉమ్. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ ఏంటంటే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని ఉంది. ఓకే, సరే సిస్టర్. మేబీ నా డిజిటల్ వర్షన్ రాంగ్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. ప్లీజ్. Thank you, Prasida. Thank you. Yes, so now we read about the 7 churches, the many symbols of 7, and this also gives you the depiction of Christ. మరి మనం చదవబడిన భాగంలో 7ని గురించిన 7 సంఖ్య గురించిన వివరాలు, ఆ చిహ్నానికి సంబంధించిన విషయాలు చూసాం. యేసు ప్రభు యొక్క ఆ యొక్క దృశ్యాన్ని మనం చదివాం. And this you would see that the vision was of John, who was exiled to the island of Patmos. మరి ఈ యొక్క చదవబడిన భాగము ఒక దర్శనము. అది ఎవరికి ఇవ్వబడిందంటే అపోస్తుడైన యోహాను మరి పద్మాసు ద్వీపములో ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఆయనకి అనుగ్రహించబడిన దర్శనం ఇది. And when John was exiled to Patmos, he clearly heard a voice on a Sunday to say, మరి ఈ పద్మాసు ద్వీపములో యోహాను భక్తుడు అక్కడ ఉండినప్పుడు ఒక ఆదివార దినమున ఆయన ఆత్మవశుడై ఉండగా ఒక స్వరము ఆయనకి వినపడటం మనం గమనిస్తాం. rather he was commanded to write what he saw to the 7 churches. ఆయనకి దర్శనంలో ఏమైతే కనపడతా ఉందో, ఏమైతే ప్రత్యక్షతలు ఆయనకి ఇవ్వబడబోతా ఉన్నాయో అవి రాయాలి అని చెప్పి ఒక ఆజ్ఞ ఆ స్వరం ద్వారా విన్నాడు. And what he sees is Christ in glory. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మహిమోన్నతమైన మహిమతో కూడిన ఆ యొక్క దర్శనాన్ని, అవతారాన్ని ఆయన చూస్తా ఉన్నాడు ఆ దర్శనంలో. And what he hears is the encouragement the Christians are emphasizing. మరి
క్రైస్తవులు పొందుకోవాల్సిన ఆ యొక్క ప్రోత్సాహము, ఆ ధైర్యాన్ని మరి అందించే ఆ యొక్క అంశాలను ఈ దర్శనంలో చూస్తూ భయపడకము అన్న మాట కూడా ఈ యొక్క దర్శనంలో దేవుడు తన సంఘానికి తెలియచేస్తా ఉన్నాడు. ఈ విషయాలు రాయమని ఆజ్ఞాపించబడ్డాడు. And what that emphasizing mean, what they are stressing on is the victory over death. మరి వాళ్ళు ఇంకా నొక్కి వక్కానిస్తా ఉన్న అక్కడ అంశం ఏంటంటే మరణం మీద ఉన్న విజయం, మరణం విషయంలో సాధించబడిన విజయాన్ని అక్కడ నొక్కి ఎక్కువగా ప్రస్తావిస్తారు. So this is what the book of Revelations is all about, symbols. In every chapter you will read about symbols ప్రకటన and గ్రంథం numbers. ప్రకటన గ్రంథం ప్రతి అధ్యాయంలో ఇలాగే చిహ్నాలు, సూచనలు, గుర్తులు, ఈ సింబల్స్ మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా మనం ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. And at the end of time, when you and I are called, this is the scene that every one of us will see, because we will rise in glory. మరి సహోదరి సహోదరులారా, మనము ఒకవేళ ప్రభు వచ్చే టైంకి మనము మరణించి ఉంటే మనము పునరుద్ధానం అవుతాం, మహిమ కొరకు పునరుద్ధానం అవుతాం. ఈ ప్రకటన గ్రంథంలో ఏ విధంగా మరి రాయబడి మనకి కళ్ళకి కట్టినట్లుగా ఆ యొక్క యుగాంతం విషయంలో కానీ, మరి పరలోకంలో కానీ, ఆత్మలోకంలో ఏమైతే జరుగుతూ ఉన్నాయి, ఆ యొక్క ప్రత్యక్షతలు, ఆ యొక్క నిజాలు, ఆ యొక్క లోకమంతటిని కూడా మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. మనం మరణాన్ని జయించి పునరుద్ధానమై తిరిగి పునరుద్ధానం అవ్వబోతూ ఉన్నాం. And we will be judged for our deeds of what we have done while we had life on earth. అయితే ఈ లోకంలో విశ్వాసులుగా ఉంటూ మనం చేసిన యాత్రలో మనం చేసిన క్రియల విషయంలో మనం తీర్పు పొందబోతూ ఉన్నాం. So friends, we need to be really careful of our actions. కనుక స్నేహితులారా, మనము మన జీవితంలో విశ్వాస యాత్రలో మనం చేసే క్రియల విషయంలో బహు జాగ్రత్త వహించి ఉండాలి. With dealing in our lives, మన జీవితాల్ని నడిపించుకునే విషయంలో, క్రియల విషయంలో దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. కనుక మనం ఆ విషయాల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. because I have to say, God has already written that He will no more remember our sins. మరి దేవుని వాక్యంలో ఇప్పటికే రాయబడి ఉంది, మన పాపములను ఆయన ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనడు అన్నమాట. And while He will no more remember our sins, we will still be judged. అయితే ఈ మాట ఉంటుండగానే మరి ఒక మాట కూడా ఉంది, మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనడు అన్న మాట ఉన్న ఆ బైబిల్ గ్రంథంలోనే మన క్రియల విషయంలో మనం తీర్పు పొందబోతూ ఉన్నాం అన్న మాట కూడా రాయబడి ఉంది. So when you read it, friends, read the book of Revelations, because it will tell you what the end times come. And each one of us will see the same scenes and will go through this same events without a doubt. మరి ప్రకటన గ్రంథము చదవమని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ప్రోత్సహిస్తా ఉన్నాను. ఎంతో ఆదరణ అనుగ్రహిస్తుంది ఆ పుస్తకం, మరి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన అంశాలు, మరి ముఖ్యంగా యుగాంతములో సంభవించబోయే ఆ యొక్క అంశాలు మనలో ప్రతి ఒక్కరం కూడా మరి చూడబోతా ఉన్నాం, అనుభవించబోతా ఉన్నాం. మనం వాటిలో నుంచి మనం ప్రవేశించబోతా ఉన్నాం. ఆ యొక్క విశేషాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఏదో ఒకళ్ళు చూడటం కాదు, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చూడబోతా ఉన్నాం అవి. And while I don't want to scare you, but I do want to tell you that we will all rise in glory. We will all come together. మరి మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక విషయం మాత్రం సత్యం ఏంటంటే, మనము ఒకవేళ ప్రభువు రాకడ ముందే చనిపోతే మనము పునరుద్ధానం అవుతాం, మహిమలోనికి మనం పునరుద్ధానం అవుతాం.
and we will all enjoy the 1,000 years of wonderment. మరి 1000 పరిపాలన యొక్క ఆ యొక్క ఆశ్చర్యానంతటిని కూడా మనం అనుభవించబోతా ఉన్నాం. Because he has promised us 1,000 years of peace. మరి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల పాటు ఎంతో శాంతి సమాధానాలను ఆయన వాగ్దానం చేశారు. So friends, this is the book of Revelation. Read it. And I want you all to enjoy it because it will open your eyes to a lot of things that we take for granted. మరి ఇది అండి ఈ యొక్క గొప్పతనం, ఈ యొక్క మరి ఐశ్వర్యం ఈ ప్రకటన గ్రంథంలో దాగి ఉంది కనుక దయచేసి చదవమని ప్రోత్సహిస్తా ఉన్నాను. Thank you. Thank you, sister. Thank you so much for the message. On behalf of all of us, we want to thank you, sister. God bless you. God bless you. All of you. Thank you very much for being there. Thank you, sister. Over to Sister Prasida garu. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన సిస్టర్ రీటా సైమన్ గారికి, అలాగే తర్జుమా చేసిన బ్రదర్ బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. కీర్తన 114, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12 నుంచి 15, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనకు వాక్య పరిచర్య చేశారు. ఇశ్రాయేలీయులు 114 కీర్తన పాడుతూ ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వెళ్ళారు. అలాగే అపోస్తుల కార్యంలో అన్యజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం చూస్తాం. పౌలు పేతుల పరిచర్య ఎక్కువగా వివరించబడింది. యూదా మతం నుంచి క్రైస్తవం ఎలా పుట్టిందో వివరించారు. ఇశ్రాయేలు విడుదల పొందిన విధంగా పేతురు గారు కూడా అనేక అద్భుత కార్యాలు మరియు సూచక్రియలు చేసి రోగాల నుంచి అనేకులకు విడుదల కలిగించారు. అదేవిధంగా సువార్త ప్రకటన చేశారు. ప్రకటన గ్రంథము యుగాంతాన్ని సూచిస్తుంది. 7 అనే సంఖ్య దేవుని జ్ఞానము మరియు శక్తిని తెలియజేస్తుంది. లోకము 4వ నంబర్ని సూచిస్తే అసంపూర్ణత 6 అనే నంబర్ని సూచిస్తుంది. 12 అనే నంబరు ఇశ్రాయేలు 12 గోత్రాలు మరియు 12 అపోస్తలులకు సూచనగా ఉంది. 1000 విస్తార జన సమూహానికి సూచనగా ఉంది. మన శ్రమలలో మనకు ఆధారమైన గ్రంథము ప్రకటన గ్రంథం. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇశ్రాయేల్ ఏ విధంగా వాగ్దాన దేశానికి వెళ్ళారో, పేతురు గారు ఏ విధంగా అప్పుడున్న ఆది సంఘాన్ని నడిపించారో, అదే విధంగా మనకు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం నిరీక్షణతో ఆదరణతో కూడిన ప్రయాణం పరలోకం వైపు చేయవలసి ఉన్నది. మరణం మీద ప్రభువైన యేసు విజయం పొందారు. ఆ విజయం మనందరిది. అయినప్పటికీ మన క్రియల విషయంలో తీర్పు జరుగుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఆసన్నమైంది. అద్భుత వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి మరియు తర్జుమా చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్స్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్ష మీ బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చెంత రావడానికి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత పర్యంతం మీ దాని దాసరాలు నిలవబెట్టుకున్నారో ఆ ద్వారా మేలైన వర్తమానం ఇచ్చారు. తర్జుమా చేసినటువంటి బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ద్వారా కొనసాగుతున్నటువంటి పరిచర్ని ఎల్లకాలం జరగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే బాబుకి సహకరిస్తున్నటువంటి ప్రసిద్ధ సిస్టర్ను బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నేను ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మా చెవులో అనేక మంది దైవసేవకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి మీరు ఎంతో మంది దైవసేవకులు మా కోసం ఏర్పాటు చేశారు. అందువరకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థికపరమైన సమస్యలను తొలగించండి. అనారోగ్యపరమైనటువంటి సమస్యలను తొలగించమని
మానసిక సంబంధమైన ఆలోచనలు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామనైనా. ప్రతి బిడ్డ జీవితంలో కావాల్సినటువంటి అక్రతల్లో మీరు తోడుగా ఉండమని, నీడగా ఉండమని, మొక్కరు చెరువులో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా ప్రాణ విమోచకుడు, రక్షకుడు యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధపరచబడును. నీ నీ రాజ్యం రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తం నీ పరలోకమందులాగా చిత్తం భూమి మీద నెరవేరును గాక. మన దిన మాకు ఆహారం వీడు మాకు దయచేయి. దయచేయండి. మాడిలో అపరాధం వచ్చేవారిని క్షమించినట్టు క్షమించిన మా ప్రకారం అపరాధములను క్షమించండి. దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, మన వాక్యం అందించినటువంటి ప్రియ బిడ్డకును, అలాగే తర్జుమా చేసినటువంటి భావికిని, కోర్ కమిటీకి చేరికూడిన మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వదించిన పాషా మురళి బాబాయ్ గారికి, మరియు వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ఇవాళ దీప్తి యశ్ఐ వల్ల వివాహ దినం అండి. మన వ్యక్తిగత ప్రార్థనల్లో వారి కొరకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.